అత్తన్నావు. ఏమైంది డాడీ? అచ్చయ్. రైట్ చిన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ని వ్యవసాయం పని చేస్తూ ఉంటుంది. ఏంటి నాన్న? అడ్లయ్యా? వరి నాటు వడ్లతో నాటేస్తారు. పిల్లలని తీసుకెళ్ళి వ్యవసాయం కాడికి తీసుకెళ్ళి వ్యవసాయం ఎలా చేయాలో, నాటెట్లేసుడు, వరి నారెట్ల వీకుడు అన్నీ చూపిస్తూ ఉంటాం. ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాం పిల్లలకి. ఇక మా పిల్లలు చిన్న చిన్న పనులకు వస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేపిస్తే కొంచెం వాళ్ళకు జాబులు రాకపోయినా చదువుకునేటప్పటికీ మా దగ్గర ఉన్న వ్యవసాయం ఉంటుంది కదా, అది చేసుకోగలుగుతారు. ఇవాళైతే బడి లేదట మా పాపకి, నాటేస్తున్నారు. అయితే వచ్చి పాప కూడా నారు వీకడం, నారీటాట వేయడం, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తేనే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. మేము చేసే కష్టాలు ఏంది, మేము చేసే బాధలు ఏంది. వ్యవసాయదారుల పిల్లలు కూడా మంచి జాబర్లు, మంచి కలెక్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కష్టం తెలితేనే ఏదోటి అవుతుంది. కష్టం తెలియకుండా పెంచినామనుకో పిల్లలు తిరుగుడు హైట్కే లోన్ అవుతా అంటారు. అందుకోసం పిల్లల్ని మేము వ్యవసాయానికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాం. నువ్వేం చదువుతున్నావు నాన్న? ఏ క్లాసు? నర్సరీ. అద్దద్దు. సరే బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు పెద్దగా ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతుందట మా పాప. మా పాపని డాక్టర్ చేయాలనే కోరికే. కానీ బాగా లంచాలు తీసుకున్నాడు, అనవసరంగా పేషెంట్లకు రూపాయి అయితే 4 రూపాయలు వేయడం చేయదు మా పాప. ఎందుకంటే వ్యవసాయం నుంచి వెళ్ళి డాక్టర్ అయ్యాలంటున్నది కాబట్టి పేదల కష్టాలు ఏంటివో తెలుసు. మా పిల్లలకి తెలిసేలాగా పెంచుతాం. మా దగ్గర ఉన్నాడు ఆంజనేయ ప్రసాద్ లాగా డాక్టర్ ఉండాలి. మంచిర్యాల జిల్లా ఆంజనేయ ప్రసాద్ చాలా మంచి డాక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఆ డాక్టర్కు నమస్కారాలు. అన్న మేము వ్యవసాయం చేసుకుంటాం అన్న. మా తాతలు, మా తండ్రి, నేను వ్యవసాయమే. మా పిల్లలు కూడా వ్యవసాయమే చేపిస్తానన్న. ఎందుకంటే చదువులు చదివితే జాబులు చేయొచ్చు, కానీ జాబ్ చేసే వాళ్ళు అందరూ వ్యవసాయం చేయలేరన్న. సరే జాబ్ చేసి టీచర్ చేసినా నెలకు 1 లక్ష సంపాదించవచ్చు. వ్యవసాయం చేసినావు అనుకో 4 ఎకరాలు ఉంటే 4-8 కోట్లు ఉంటుందన్న. నువ్వు 4 టీచర్లు చేసినా కూడా 8 కోట్లు సంపాదించలేవన్న. వ్యవసాయదారు నేను తక్కువ అంచనా వేసుకోకుండా, తక్కువ చీప్గా చూడకు. ఓకే బాయ్ అన్న.